మన వ్యూ రాంగ్ అయ్యి లాస్ అయితే తప్పు. కానీ మన వ్యూ రైట్ అయ్యి కూడా లాస్ అయితే నేరం. క్షమించరాని నేరం. ఈరోజు నేను చాలా పెద్ద తప్పు చేశాను. ఒక సెకండ్ నేను ఆగడం వల్ల నేను ఈరోజు చాలా లాస్ అయ్యాను. అసలు మార్నింగ్ నేను ట్రేడ్ చేసుకోగానే నా బ్రెయిన్ అసలు పని చేయలేదా? ఎప్పుడూ ఇలా జరగదు. ఫస్ట్ టైం నన్నసలు తీసుకోలేకపోతున్నాను గూడా ఇప్పటికి. మార్కెట్ క్లోజ్ అయిపోయింది. స్టిల్ నేనది తీసుకోలేకపోతున్నాను. అలా ఎలా ఇప్పుడు ఈ వీడియో ఎడిట్ చేస్తున్నప్పుడు గూడా నేనెందుకు చూడలేదు? నేనేనా? అసలేంటి? అని యూజువల్‌గా నేను ప్రాఫిట్ రాగానే ఎగ్జిట్ అయిపోతాను. ఏంటి? ఎంత? అని అన్నీ చూడను. అదే దట్ టూ నిఫ్టీలో అస్సలు వెయిట్ చేయను. బట్ నేను ఈరోజు ఎందుకు నేను ఎగ్జిట్ అవ్వలేదు? అసలు ఏం ఆలోచించాను? అసలు నేను నిఫ్టీలో అంతసేపు అసలు చూసే ఛాన్సే లేదు. బట్ ఆ ఒక్క టైంలో నా బ్రెయిన్ స్ట్రక్ అయిపోయిందా? ఈరోజు జస్ట్ మై ఎమోషన్‌ని నేను కంట్రోల్ చేసుకోలేకపోయాను. ట్రేడింగ్‌లో ఎమోషన్ ఉంటే ఆబ్వియస్‌లీ ఇలానే జరుగుతది. ఉన్నది కాస్త ఊడింది, సర్వమంగళం పాడింది. అసలు ఈరోజు ఏం జరిగింది? ఏ ట్రేడ్ తీసుకున్నాను? ఎందుకంత పెద్ద మిస్టేక్ చేశాను? అదంతా నేను ఇప్పుడు ఈ షార్ట్‌లో చెప్పలేను. నా లాంగ్ వీడియోలో పోస్ట్ చేస్తాను. ఇంట్రెస్ట్ ఉంటే చూసి తెలుసుకోండి. ఇంతకీ మీరు ప్రాఫిట్ బుక్ చేశారా? లాస్ బుక్ చేశారా? కామెంట్ చేయండి. థ్యాంక్ యూ. మీరు చూసింది కొంతే, చూడబోయేది ఇంకెంతో. అందుకే సబ్స్క్రైబ్ చేసుకోండి.